శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం కర్మయోగంలోని 6వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మానసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. భావం: బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. ఈ శ్లోక వివరణ: కొంతమంది బలవంతముగా ఇంద్రియములను నిగ్రహించి ధ్యానంలో కూర్చుంటారు, కానీ మనస్సు మాత్రం ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది. అనేక విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అటువంటి వారు విమూఢాగ్నులు. వారు చేసేది మిథ్యాచారం, ధ్యానం కాదు. కేవలం బయట వాళ్ళు తను ధ్యానం చేస్తున్నారు అని అనుకోవాలని కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు. గొప్పకి ఆడంబరాలు చేస్తూ ఉంటారు, కానీ వారి మనస్సులో అన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారి మనస్సు భగవంతుని మీద నిలవదు. అలాంటి భక్తి భక్తే కాదు, ఆ ధ్యానము ధ్యానమే కాదు. అటువంటి వారిది కృత్రిమ ధ్యానము. వారు మిథ్యాచారులు, దాంభికులు. ఇతర మెప్పు కోసం ధ్యానం చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. ఇంద్రియములు మనస్సుతో కూడినప్పుడే కర్మలు చేస్తూ ఉంటాయి. తమంతట తాము ఏమీ చేయవు. కాబట్టి కేవలం ఇంద్రియములను కట్టడి చేసినందువలన ప్రయోజనము లేదు. మనస్సును కూడా నిగ్రహించాలి. అప్పుడే ధ్యానం చేయడానికి కుదురుతుంది. మనస్సును నిగ్రహించాలి అంటే ముందు మనం చేసే పని ధర్మబద్ధముగా ధర్మంగా ఉండాలి. అప్పుడే మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా నిలకడగా ఉంటుంది. అప్పుడే ధ్యానానికి కుదురుతుంది. ఏ స్వార్థము లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆ మనస్సు నిలకడగా ప్రశాంతంగా ధ్యానానికి కుదురుతుంది. అలా కాకుండా కేవలం కాళ్ళు చేతులు కదలకుండా కూర్చుంటే, మనస్సు దాని ఇష్టం వచ్చినట్టు తిరగనిస్తే అది మిథ్యాచారం, డంబాచారం అవుతుంది, కానీ ధ్యానం కానే కాదు అని కృష్ణుడు వివరించాడు.